పైగా గేమ్ చేంజర్ సినిమా కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను మెగా ఫ్యామిలీ పెద్ద ఫ్యాను. పైగా పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు పిచ్చి. పైగా పవన్ కళ్యాణ్కి చిన్నప్పటి నుంచి నేను పెద్ద ఫ్యాన్ని. ఇంకా ఖుషి సినిమా అయితే థియేటర్లో కానీ ఇంకా టీవీలో కానీ ఎన్నిసార్లు చూశానంటే నాకే తెలియదు అన్నిసార్లు. ఇంకా ఈ గబ్బర్ సింగ్ కానీ నా ఫేవరెట్ అన్నీ. ఇంకా అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి అనమాట అంతే. ఇంకా ఆయన పార్టీ పెట్టినప్పుడు కానీ ఇంకా జనసేన పార్టీకే నేను 2 సార్లు ఓటేసా. ఇంకా పవన్ కళ్యాణ్ అంటే అదొక పిచ్చిపోయి అంతే. నాకు చెప్పలేదు అంకితే. అవును, మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇంకా అది వ్యక్తిగతంగా కానీ సినిమా పరంగా కానీ నేను ఆయన పెద్ద ఫ్యాన్ని. అవును, ఇప్పుడు అల్లు అర్జున్ ఏంటి అని పవన్ కళ్యాణ్ అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది అల్లు అర్జున్ సినిమాని ఆపేస్తారని ఇప్పుడు కొంతమంది ట్రోల్ చేయడం, వీళ్ళు కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయడం చేస్తున్నారన్నమాట. కానీ పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయాలంటే వాళ్ళ కాదులేదే, ఇంకా అది వాళ్ళ తరం కాదనమాట. ఎందుకంటే వాళ్ళకి ఫ్యామిలీ పరంగా వ్యక్తిగతంగా ఏదో కొన్ని చిన్న గొడవలు అంతే. అల్లు అర్జున్ క్లారిటీ కూడా ఇచ్చేసాడు, అవన్నీ చేయకండి, అవన్నీ ఏదో కాస్త చిన్న గొడవలు వెళ్ళి మేము ఇప్పుడంతా ఒకటిగానే ఉన్నామని. పైగా సినిమాల పరంగా మా సినిమాలు అందరూ ఒకటేను, అన్ని సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నాను చెప్పాడు అనమాట. మా ఫ్యామిలీ కాకపోయినా అన్ని సినిమాలు అంటే మన తెలుగు ఇండస్ట్రీ సినిమాలు అన్నీ బాగా ఆడాలని చెప్పాడు అతను. కాబట్టి ఇలా ట్రోల్ చేయడం మానేయడం బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే అది కరెక్ట్. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా చేయట్లేదు, ఎవరో కొంతమంది అంటే మెగా ఫ్యామిలీ అంటే పన్నులు చేస్తున్నారన్నమాట. మనం చూస్తే మన క్లారిటీగా అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా రామ్ చరణ్ అయినా చిరంజీవి అయినా అందరు ఫ్యాన్స్ ఒకటే. ఇక్కడ అందరూ చెప్పేదల్లా ఒకటే, మనం అంతా ఒకటే. అదే చిన్న గొడవలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ మనం అందరం కలిసే ఉంటాం. కాబట్టి ట్రోల్ చేయడం ఆపిండి అని చెప్తా ఉన్నారు. పైగా పవన్ కళ్యాణ్ గారి బర్త్డే అప్పుడు అల్లు అర్జున్ ట్విట్టర్లో ట్వీట్ చేశాడు హ్యాపీ బర్త్డే మావయ్య అని. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా వెంటనే రిప్లై కూడా ఇచ్చారు, థ్యాంక్ యూ అని. అదే ఇప్పుడు మాట్లాడడం అదే పోయి ఒక మాట. మొన్న బాలకృష్ణ అన్స్టాపబుల్ షోలో కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి అడిగాడు. ఎవరు? బాలకృష్ణ అల్లు అర్జున్ చెప్పాడు ఏదో చిన్నగానే ఆయన నేను పెద్ద ఫ్యాన్ అని. పైగా నేను అతనికి ఎప్పుడు మేము కలిసే ఉంటాం, ఏదో చిన్నవే మనస్పర్ధలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. అది ఫ్యామిలీ అయినా కామన్, అది ఎక్కడైనా. ఇప్పుడు ఎవరి ఫ్యామిలీ అయినా అంతే, చిన్న విషయాలు గొడవలు కామన్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళంతా ఒకటే. కాబట్టి ఫ్యాన్స్ అందరూ ఒకటే. ఇప్పుడు మనం చిరంజీవి సినిమా అయినా పవన్ కళ్యాణ్ సినిమా అయినా బాలకృష్ణదన్నా అల్లు అర్జున్ అన్నా రామ్ చరణ్ ఎవరిదైనా సరే ఏ సినిమా వచ్చినా మనం చూస్తాం, ఆనందిస్తాం, ఆదరిస్తాం, ఏముంది. కాబట్టి సినిమాని తీసుకొచ్చి అది కరెక్టే, రాజకీయం వేరు సినిమా వేరు కరెక్టే. ఇప్పుడు రాజకీయం పరంగా పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆ దారి వేరే అనమాట. ఆయన ప్రజలకు సేవ చేయాలని, అతను ఏంటంటే పేద ప్రజలకి సేవ చేయాలని తపన అనమాట. పైగా ఏంటంటే ఇప్పుడు గత గవర్నమెంట్లో కొన్ని అరాచకాలు మొత్తం అరికట్టాలి, అందరికీ సమానత్వం రావాలి, అందరికి సమాన న్యాయం రావాలని పవన్ కళ్యాణ్ గారు ఎన్నెన్నో కష్టాలు పడి ఇంకా డిప్యూటీ సీఎం అయ్యారు. ఇంకా నెక్స్ట్ కూడా ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి ఏంటంటే అవన్నీ వాళ్ళ ఫ్యామిలీ చిన్న గొడవలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. దయచేసి ట్రోల్స్ చెప్పేదల్లా ఒకటే, ట్రోల్స్ చేయడం ఆపిండి. ట్రోల్స్ చేయడం వల్ల ఏమీ రాదు, ఏదో ఆనందం తప్ప. పైగా ఏదైనా ట్రోల్ చేసినా కూడా చూసి నవ్వుకోవాల్సిందే, అంతేగాని దాన్ని తీసుకొచ్చి ఏదేదో మాట్లాడుకునేది వేస్ట్. ఇదంతా డిసెంబర్ 5వ తేదీ డిసెంబర్ 5వ తేదీ పుష్ప 2 మూవీ రాబోతుంది. ఖచ్చితంగా సినిమా ఇంకా 1000 కోట్లు చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి రికార్డు కూడా బ్రేక్ చేసే ఛాన్సులు ఉన్నాయి. రెండు బాగానే ఉన్నాయి బ్రో. ఎక్కడ అసలు ఏ సాంగ్ బాగలేదు అనేది లేదు. ఆ మచ్చరా సాంగ్లో కానీ ఆ మాస్ బీట్ కానీ ఈ కిసిలో మాస్గా క్లాస్గా ఎక్కడ అసలు ఏం తగ్గేది లేదనమాట. ఇద్దరు రెండు సమానమే. ఇప్పుడు గేమ్ చేంజర్ ఎలా ఆడుతుందో పుష్ప కూడా సేమ్ అలాగే ఆడుతుంది. పుష్ప ఎలా ఆడుతుందో గేమ్ చేంజర్ సేమ్ అంతే, ఏముంది. వాళ్ళిద్దరు స్టార్లే. ఈ 2 సినిమాలు బాగానే ఆడతాయి, ఖచ్చితంగా 2 సినిమాలు హిట్ అవుతాయి, 2 సినిమాలు బాగా ఆడతాయి.